పిల్లలు ప్రాముఖ్యమైన వాళ్ళు. సమయం మనకెక్కువ లేదు. సాతాను చాలా రాపిడ్‌గా వాడు పనిజేస్తున్నాడు. వాళ్ళని పాపంలోనికి పడేస్తున్నాడు, త్రోసేస్తున్నాడు. సామెతల్లో మనం చూస్తాం. చావుటకై పట్టబడిన వారిని నీవు రక్షింపవా? నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? అని సొలొమోను మహారాజుకు దేవుడిచ్చి జ్ఞానం ఇచ్చి రాయించిన మాటలు నిన్ను, నన్ను మనల్ని బలపరచట్లేదా? మనల్ని కదిలించట్లేదా? పురుగొల్పట్లేదా? జ్ఞాపకం చేసుకుందాం మనం. సో, ఓన్లీ వీవీఎస్‌లు లేపోతే ఇవి చేసి ఫోటోలు పెట్టుకొని మేము 100 మందితో చేసాం, 200 మందితో చేసుకున్నాము అనే ఆలోచన ఒక్కటి మనకు సరిపోద్దంటారా ఆ సంవత్సరంలో? ఖచ్చితంగా నేను చెప్తున్నాను, పరలోకంలో మనం అడుగుపెట్టిన తర్వాత ఏంటి ప్రాముఖ్యమైనది నువ్వు నా కోసం చేసావని దేవుడు అడిగితే మన దగ్గర సమాధానాలు లేని పరిస్థితి లేదు. సో, మన పిల్లల్ని మనం ఇగ్నోర్ చేయొద్దండి. వాళ్ళని ఫోకస్ చేద్దాము. ప్రతి ఆదివారం లేపోతే ప్రతి